ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామిని. ముఖ్యంగా ఈ శివరాత్రి మీకందరికీ ఒక మహాశివరాత్రిగా ఆనందమయ జీవితాన్ని ఆ శివ కుటుంబం నుండి విఘ్నేశ్వరుడు, శివపార్వతులు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరందరూ ఒక శివ కుటుంబమై మీకు ఆశీస్సులను అందచేయాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి అనగానే ఏదో మనం ఉపవాసం ఉండాలి, నిద్ర లేకుండా జాగరణ చేయాలి, ఓం నమ శివాయ అంటూ ఏదో సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చెయ్యాలి అని అనుకుంటుంటారు. ఆ నిష్ఠా నియమం పాటించకుండా ఆ మేల్కోకున్నా ఒకటే. నేను కూడా రాత్రంతా నిద్రపోకుండా మేల్కొనే ఉన్నానండి. టీవీలో ఏదో సినిమాలు వస్తుంటే చూస్తూ కూర్చున్నాము, కాసేపు కబుర్లు చెప్పుకున్నాము నిద్ర రాకుండా, ఇలా రకరకాలుగా చెప్పుకునేవారు కూడా ఉన్నారు. ఇది కలి ప్రభావం. ఈ ప్రభావంలో ఆకలి ఎక్కువ. కొందరికి వినోదం అనే ఆకలి, ఇంకొందరికి ధనం అనే ఆకలి, ఇంకొందరికి స్థలాలపైన ఆకలి. ఇలా రకరకాల కలిదోష ప్రభావం వలన అలా వారి యొక్క చిత్తం రకరకాలుగా పరిభ్రమిస్తూ ఉంటాయి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అంటారు. కాబట్టి చిత్తశుద్ధితో ఆ శివుడిని ప్రార్థించుకోవాలి. శివ కుటుంబం అనే చిత్రాన్ని పెట్టి ఆరాధించుకోవాలి. శివ కుటుంబం అని ఎందుకు అంటున్నానంటే, మన ఇంట్లో 10 మంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వారై ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్యలో పుట్టిన వారై ఉంటారు. వారి యొక్క స్థితి గతులు రకరకాలుగా ఉంటాయి. ఆలోచన విధానాలు కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. వారిలో ఒక అన్యోన్యత లోపించి నేను చెప్పిందే వేదం అని ఒకరు, నేను చెప్పిందే సరైనదని మరొకరు, ఇలా నీవెంత నేనెంత అన్నట్టుగా ఉంటుంటారు. ఒక కుటుంబంలో అనేక రకాల కలహాలే కాకుండా రోగాలు కూడా ఉంటాయి. ఎవరిని పలకరించినా ఆ ఇంట్లో ఏదో ఒక వ్యాధి చెప్తూనే ఉంటారు. ఆ వ్యాధులు ఎందుకు వస్తాయో ఏంటో కానీ సెలవులు కావాలంటే మాత్రం వ్యాధులు పుట్టుకొస్తాయి. అయ్యా నాకు తలనొప్పి వచ్చింది, ఈరోజు రాలేను, జ్వరం వచ్చింది రాలేను, మోషన్స్ రాలేను, వామిట్స్ రాలేను, ఇలా అనేక రకాల కారణాలతో సెలవులు తీసుకునేవారు ఉన్నారు. ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు కూడా పైన తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు పలికినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు తదాస్తు అని ఆ దేవతలు ఆశీర్వదించడంతో ఆ రోగాలు నిజంగానే వారిని అంటిపెట్టుకొనే ఉంటాయి. ఇక ఈ రోగ విముక్తి పొందాలి, ఆ శివనామ స్మరణ చెయ్యాలి, రుణ బాధలు తొలగాలి. అన్నిటికీ శివ కుటుంబ చిత్రమే అతి ముఖ్యమైనది. కొందరు ఏమనుకుంటుంటారంటే, లక్ష్మీ చిత్రం పెట్టుకున్నానండి, వెంకటేశ్వరుడి చిత్రం ఉంది, ఇంకా ధనం చేకూరితే చాలు నాకు అనుకుంటుంటారు. ఆరోగ్యం కూడా కావాలి. ఆ ఇంట్లోని వారు 7వ సంఖ్యలోనో 16వ సంఖ్యలోనో 25వ తారీఖులోనో పుట్టినవారై ఉంటారు. వారు కేతు సంబంధమైన దోషాలతో ఉండొచ్చు. మఖా, అశ్విని, మూలా నక్షత్రం వాళ్ళు కేతు దశలోనే పుట్టినవారై ఉండొచ్చు. వీరికి ఆ కేతు బాధల నుండి విముక్తి పొందాలంటే కేతువుకు అధిపతి అయిన గణపతిని ఆరాధించాలి. అందుకనే శివ కుటుంబం పెట్టి ఆరాధించుకోండి అన్న. మరి 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖుల్లో పుట్టామయ్యా, మాకేంటి, మా విషయం ఏంటని, దానికి అందులో దేవుడున్నాడా? ఉన్నాడు. మృగశిర నక్షత్రంలో పుట్టినవారు ధనిష్ట, ఈ మృగశిర, ధనిష్ట, చిత్తా నక్షత్రం కుజ దశలోనే పుట్టినవారు అవుతారు. 9, 18, 27వ తారీఖుల్లో పుట్టినవారు కూడా కుజ దశలోనే పుట్టినవారు అవుతారు. ఆ కుజుడికి అధిపతి ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని అందులోనే ఆరాధించుకోవచ్చు. ఈ కేతు ఛాయ, కుజ ఛాయ సర్పాంశమైనవే కాబట్టి అక్కడుండే మయూరం ఆ సర్పాంశ తత్వాన్ని కూడా ఖండిస్తుంది. ఆ సర్పదోష నివారణకు ఆయన నాగాభరణుడు, సర్పాలను శాసించేవాడు.
కుండలిని శక్తి ఆ అయ్యవారి పక్కనే అమ్మగా కొలువై ఉంది. కాబట్టి ఆది దంపతులను చూసిన వెంటనే ఆ సర్ప ఛాయలన్నీ తొలగిపోయి మనకున్న కేతు దోషాలు, కుజ దోషాలు ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఈ ఇరువురు ఉన్నప్పుడు ఆ ఛాయలు తప్పకుండా కత్తిరించబడతాయి, అవన్నీ తొలగించబడతాయి. కాబట్టి మీరు ఆ చిత్రంలో ఉన్న విఘ్నేశ్వరుడిని వేడుకోండి, ఎలాంటి విఘ్నములు లేకుండా ఉండాలని కోరుకోండి. ఎటువంటి కేతు దోషములు చెంతకు రావు, అదేవిధంగా కుజ దోషములు కూడా మీ చెంతకు రావు, అదేవిధంగా నాగదోషములు, సర్పదోషములు, కాలసర్పదోషములు కూడా రావు. ఇక ఆ చిత్రంలోనే సింహము, నంది పరస్పర విరుద్ధమే కానీ కలిసిమెలిసి ఉంటాయి. మయూరము, నాగము పరస్పర విరుద్ధము కలిసిమెలిసి ఉంటాయి. నాగము, మూషికము కలిసిమెలిసి ఉంటాయి, పరస్పర విరుద్ధమే కానీ కలిసిమెలిసి ఉంటాయి. సగభాగం నా శరీరంలో సగభాగం అమ్మవారే అంటూ శివుడే ప్రకటితం చేశాడు. కాబట్టి భార్య సగ జీవితాన్ని సగ కష్టమైన నష్టమైన భరిస్తూ వస్తుంది అనే సంకేతం అందులోనే ఉంది. ఇలా ఒక అన్యోన్యతకు ముఖ్యమైన సూచికనే శివ కుటుంబం. ఆ శివ కుటుంబం ముందు ఆరాధన చేసుకుంటూ శివలింగాన్ని, స్ఫటిక శివలింగాన్ని, ఈ మధ్యకాలంలో రకరకాల పుకార్లు వచ్చాయి. అయ్యా, బొటనవేలు కంటే పెద్ద శివలింగం పెట్టి ఆరాధిస్తే ఏదో మునిగిపోతుందట కదా, ఏదో అయిపోతుందట కదా అని రకరకాలుగా పుకార్లు ఉన్నాయి. ఎటువంటి శివలింగమైనా, శివలింగం అనేది భయపెట్టేది కాదు. ఆయన దగ్గర ఏముంది, వట్టి బూడిద తప్ప అన్నట్టుగా కొందరున్నారు. నీలో, ప్రతి ఒక్కరిలో, నాలో, మీలో, అందరిలో, అన్ని ప్రాణకోటి ఆత్మలలో శివం అనేది తాండవిస్తూనే ఉంటుంది. ఆ శివం అనే వాయులింగేశ్వరుడు పక్కకు తప్పుకుంటే ఇది శవం. ఆ శవాన్ని తీసి అక్కడ పడేయండి అంటారు. కాబట్టి శివం లేని చోటు లేదు. ప్రతి ఆత్మలోనూ, శ్వాసలోనూ ఆ శివుడు తాండవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎంత పెద్ద విగ్రహమైనా పెట్టవచ్చు, అంగుళం మాత్రం ఉంటే చాలు అన్నది ఎందుకయ్యా అంటే, ఆ రోజుల్లో ఒక విగ్రహం పెడితే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహానికి త్రిశక్తుల్ని జోడించి, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అన్నవి జోడించి ఆ ప్రాణశక్తుల్ని ఇచ్చి అభిషేకాలు, నైవేద్యాలు లాంటివి పెట్టి తరువాత వారు భుజించేవారు. ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళితే ఏ కండువాకో ఏ చిన్న సంచిలోనో మోసుకెళ్ళేవారు. అంగుళం మాత్రమే కాబట్టి, చిన్న సైజు కాబట్టి తేలిగ్గా ఉంటుంది, మోసుకెళ్ళేవారు. పెద్ద పెద్ద శివలింగాలను పెడితే వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేసి మోసుకెళ్ళటం కుదరదు. ఎక్కడో నదీ తీరాల్లో వారు స్నానం ఆచరించి ఆ శివలింగానికి అభిషేకించి నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత భుజించేవారు. అంత పెద్ద శివలింగాన్ని మోసుకెళ్ళలేరు కదా. కాబట్టి ఆ రోజుల్లో ఒక అంగుళం మాత్రం ఉంటే చాలు అని పూర్వీకులు చెప్పారు. ఇక ప్రాణప్రతిష్ఠ లేకుండా అలంకార పూజ చేసుకోండి. ఒక వాయు ప్రతిష్ఠగా చేసుకుంటూ మనం ఆ చరప్రతిష్ఠ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏ సైజు విగ్రహమైనా పెట్టుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ చేస్తే మాత్రం నిత్యము దీప ఆరాధన అనేది ఉండాలి. ధూపదీప ఆరాధన లేకుండా మాత్రం చేయటము నేరము అన్నది ఉంది. కాబట్టి ప్రాణప్రతిష్ఠ లేకుండా ఇళ్లల్లో మనం ఆ శివలింగాన్ని పెట్టి ఆరాధించుకోవచ్చు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఆ నామస్మరణ చేయటమే కాకుండా ఆ శివుడికి సంబంధించిన పురాణ గాథల్ని మనము ఆలకించాలి. లింగోద్భవం ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. ఒకసారి ఆ పరమశివుడు జ్యోతిస్తంభమై ఉంటే అక్కడ విష్ణువు బ్రహ్మ వాదులాడుకుంటున్నారట. మన ముగ్గురిలో ఎవరు ముందుగా ఆవిర్భవించారు, నేను ముందంటే నేను ముందు అన్నట్టుగా
అంటుంటే అప్పుడు మహాశివుడు మీరిరువురు కాదు నేనే అన్నప్పుడు నా యొక్క ఆది అంతం మీరు తెలుసుకుని రండి, అప్పుడు మీరు చెప్పండి ఎవరు ముందు ఆవిర్భవించారో అన్న వెంటనే వరాహ రూపాన్ని దాల్చి పాతాళం వైపు విష్ణువు ఆ మూలం ఎక్కడుందో అంతం ఎక్కడుందో అన్నది వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళాడట. కొన్ని కోటాను కోట్ల దూరం వెళ్ళినా అంతు చిక్కకుండా కొనసాగుతూనే ఉందట ఆయన మొదలు అన్నది. బ్రహ్మ ఒక హంస రూపంలో గగన మార్గంలో పైకి ఆ అగ్నిలింగాన్ని చూసుకుంటూ వెళుతున్నాడు. కానీ అంతం ఎక్కడుందో కనుక్కోలేక ఇంకా విరక్తిగా వెనక్కి వస్తూ ఒక గోవు ఎదురైతే, ఓ దేనువా, నేను పరమశివుడి యొక్క ఆ శిఖరాగ్రాన్ని చూశాను అన్నట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పాలి. నేను అన్నదానికంతా అవును అన్నట్టు తలు అంతే, నువ్వు నోటితో చెప్పవలసిన పని కూడా లేదు. నేను చూశానన్నప్పుడు అవును అన్నట్టు తల ఊపితే చాలు అని అన్నాడు. చివరికి వరాహ రూపంలో ఉండే ఆ విష్ణువు, హంస రూపంలో ఉన్న బ్రహ్మ ఇరువురు యథాస్థితికి వచ్చి శివుడితో, అయ్యా నేనైతే నీ మొదలేదో కనుక్కోలేకపోయాను అంటే బ్రహ్మ మాత్రం నేను చూశాను అన్నాడట. అవునా, పక్కనే ఉన్న గోవుని చూస్తూ అవును కదా అంటే అవునని తల ఊపింది. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు గాను ఒక తలను గోటితో కత్తిరించటం జరిగింది. శివుడు కోపంగా గోవు వైపు చూసి, నీకు ముఖ ప్రాంతంలో పూజలు జరగవు అని శపించాడు. అప్పుడు ఆ కన్నీరు పెట్టుకున్న గోవు, అయ్యా నా తప్పిదం ఏమీ లేదు, నన్ను క్షమించండి అని కోరితే నీ వెనుక భాగం తోక భాగం పూజింపబడుతుంది అని అనుగ్రహించాడట. ఆయన వాహనమైన వృషభం కూడా సంతోషపడింది. ఆనాటి నుండి గోవుకు వెనుక భాగమే తోక భాగమే లక్ష్మీ కటాక్షం గల భాగమని పూజింపబడుతుంది. ఈ అగ్నిస్తంభమే ఆవిర్భవించిన ప్రాంతమే అరుణాచలేశ్వరుడు, అగ్నితత్వముతో ఉన్నవాడు. ఆ లింగోద్భవం జరిగిన క్షణం అదే. కాబట్టి ఆ రోజున దంపతులకు సంతానం లేక బాధపడుతున్నవారు ఆ లింగోద్భవ సమయంలో ఆ పరమశివుడిని వేడుకుంటే, మాకు ఒక పుత్రుడినో పుత్రికనో సమర్పించవయ్యా, కనుకరించి మమ్మల్ని దయచూడవయ్యా అని పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటే వారిరువురు రెండు త్రికోణ తత్వముతో ఉంటారు. ఇలా అధోముఖంగా ఉన్న త్రికోణమే అమ్మవారు, ఊర్ధ్వముఖంగా ఉన్న త్రికోణమే అయ్యవారు. ఈ శివశక్తుల సమ్మేళనమే షట్కోణము. కుమారస్వామి అనే 6 ముఖముల షట్కోణం. ఆ షట్కోణ తత్వమే కుమార కౌమారి అనే తత్వముతో, ఈ పుత్ర పుత్రిక తత్వముతో కూడి ఉంది. ఇవన్నీ వేదిక్ సైన్స్, వేద విజ్ఞానం. దీన్ని కలగలిపి చూస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్య పేరు కూడా షష్ఠి. షష్ఠీ దేవత సృష్టికి కారణమైంది. ఆయన యొక్క శూలాయుధం కూడా వీర్యకణ చిహ్నమే, సృష్టికి కారణమై ఉంది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి కరుణా కటాక్షం మనం పొందాలి. సంతాన భాగ్యానికి మనం నోచుకున్న వాళ్ళమవుతాము. ఆ శివ కుటుంబం చిత్రాన్ని నుండి మన మంత్రతత్వముతో, యంత్రతత్వంతో, తంత్రతత్వంతో మనం ఆరాధన చేస్తూ ఆ చిత్రాన్ని చిత్రించాలి, చిత్రించి ఆరాధించాలి. ఇన్ని వేద విజ్ఞానాలు అందులో ఒదిగి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనం ఆ కుమారస్వామిని ఆరాధించాలి. పుత్రుడు కావాలనుకున్నవారు పుత్ర సంతానం కోసం ఓం సాం శరవణ భవాయ నమః అనుకుంటే చాలు. పుత్రిక కావాలనుకున్నవారు ఓం శ్రీమాత్రే కౌమార్యై నమః అనుకుంటే చాలు. ఈ విధంగా శివరాత్రి రోజు సంకల్పం చేసుకోండి. సంతాన భాగ్యానికి ఆ శివ కుటుంబం నుండి ఆ కరుణా కటాక్ష వీక్షణం
మీకు అంది తీరుతుంది. ఇక కొందరు కళ్యాణ యోగమే లేకుండా పోయిందని బాధపడేవారు ఆ శివపార్వతుల కళ్యాణం దర్శించుకున్న, చేసిన, చూసిన చాలా చక్కటి మంచి అనుకూలవతి అయిన భార్య వస్తుంది. మంచి గుణవంతుడైన భర్త రావటం జరుగుతుంది. ఇలా అన్యోన్య దాంపత్యం కల సంగమం ఏర్పడుతుంది. ఈ శివరాత్రి రోజు మీ సంకల్ప బలంగా ఉంటే ఆ పరమశివుడు భోళాశంకరుడు మనం చెంబుడు నీళ్లు పోస్తేనే ఓహో అంటూ గొప్పగా పొంగిపోతాడు. ఆయన నెత్తినే ఉంది గంగమ్మ, అయినా మనం పోసే చెంబుడు నీళ్ళకే పులకించిపోయి ఏం కావాలో కోరుకో అంటూ ఇచ్చేస్తాడు వరాలు ఆ భోళా శంకరుడు. ఆయన కిరీటాన జటాజుటాన చంద్రశేఖరుడే ఉన్నాడు. మన మనసులకంతా అధిదేవత అయిన ఆ చంద్రుడు అక్కడే ఉన్నాడు. మన మనసు చల్లగా ఉండాలి, పరవశంతో ఉండాలి, ఆనందమయమైన జీవితం గడవాలంటే ఆ చంద్రశేఖరుడి అనుగ్రహం ఉంటేనే మన మనసు అల్లకల్లోలం లేకుండా, అమావాస్యలా కాకుండా నిండు పున్నమిలా పరవశంతో వెన్నెలు చిమ్ముతూనే ఉంటుంది. కాబట్టి మన ఇల్లంతా పండు వెన్నెల కాయాలి, చల్లగా గడవాలి అని కోరుకుంటూ ధ్యానం చేయండి. హరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండండి. శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఆరాధన చేసుకోండి. తుమ్మి పువ్వులు దొరికితే తుమ్మి పువ్వులతో ఆరాధన చేసుకోండి. ఆ శివరాత్రి రోజు జాగరణ ఉంటే మంచిదే. అదేవిధంగా మరీ వృద్ధులు, కాస్త వ్యాధులున్నవారు, ఇటువంటి వారు ఉపవాసాలు లేకుండా స్వల్పంగా పండ్లు, పాలు ఏదైనా తీసుకోవచ్చు, తప్పులేదు. ఏదో స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయామనే స్థితికి దయచేసి రాకండి. శివుడు భోళా శంకరుడు, కఠినమైన నియమాలంటూ ఏమీ లేవు. కాబట్టి ఆయనను వేడుకుంటే మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా తప్పకుండా ఆయన ఆశీస్సులకు పాత్రులవుతారు. ఆ శివనామ స్మరణ చేసుకోండి, చిత్తశుద్ధితో ఉండండి. ఆ శివ కుటుంబంలోని విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పరమేశ్వరుడు, ఆ మహేశ్వరి వీరందరి అనుగ్రహానికి తప్పకుండా పాత్రులవుతారు. కళ్యాణం కాని వారికి కళ్యాణం జరగాలి, పిల్లలు లేని వారికి సంతానం కలగాలి, అన్నింటా విజయం కలిగి దిగ్విజయంగా ముందుకెళ్ళాలి. ఆ శివుడి ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుకుంటూ లోకా సమస్త హరహర మహదేవ శంభో శంకర, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం.